తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలో ఉన్న నాదర్గుల్ గ్రామంలోని సర్వే నంబర్లు 613 మరియు 119లో వెంచేసి ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయం వద్ద గ్రామస్తులు మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాసువాగు కంచెలోని అత్యంత పురాతనమైన హనుమాన్ దేవాలయం వద్ద పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఏప్రిల్ 2వ తేదీన కూడా హనుమాన్ జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలని సంకల్పించారు. భక్తులు పాల్గొని దైవ కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ జరిగింది. దేవాలయానికి భక్తులు ఎప్పుడు వచ్చినప్పటికీ దేవాలయానికి వెళ్లడానికి దారి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోహినూర్ గ్రూప్ వారికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిరారాజు, మంత్రి మహేష్, భద్రమోని భాస్కర్, వంక ప్రభాకర్, తిరుపతి భాస్కర్, తిరుపతి బాబు, వంక నరసింహ, కొమరేష్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నేపథ్యంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఒక కాసువాసు కంచెతో పాటు రంగారెడ్డి జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్మ పరిరక్షణకు తాము కృషి చేస్తామని సందర్భంగా చిరరాజు మరియు వంక ప్రభాకర్ తెలిపారు. కాసువాగు కంచె సర్వే నెంబర్ 613, 119లో రైతుల న్యాయం డిమాండ్లను ప్రభుత్వం గాని ఇతరులు గాని పట్టించుకోవడం లేదని, తమ కోరికలను మన్నించి తమ జీవితాలను బాగు చేయాలని ఈ సందర్భంగా హనుమంతుడిని వేడుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని నాదర్గూర్ సర్వే నెంబర్ 613 మరియు 119లో ఉన్నాము. ఇక్కడ ఉన్న పురాతనమైన హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ సందర్భంగా ప్రత్యేక పూజలను రైతులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ గత అనాది కాలంగా వస్తున్న ఆచారం మేరకు ఇక్కడ పూజల్ని నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఎలాంటి నిర్బంధం లేకుండా భక్తులను ప్రజలను కూడా అనుమతించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మొక్కులు కూడా మొక్కుకున్న భక్తులు సమీప భవిష్యత్తులో ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఆలయాన్ని కూడా నిర్మించి భక్తులకు అందుబాటులో తేవాలనే సంకల్పాన్ని వ్యక్తం చేయడం జరిగింది. చిరరాజు గారు చెప్పండి, ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాలు. ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నాము. ఈ 613 అనే సర్వే నెంబర్లో ఉన్నటువంటి రైతాంగం మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంది. అంతేకాకుండా మా యొక్క కోరికలను, మాకు కావలసినటువంటి డిమాండ్లను కూడా దేవుడి ముందు ఉంచడం జరిగింది. మేము కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కోల్పోయి ఆగమాగమైన పరిస్థితులలో రైతులందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక మన గోడు ప్రభుత్వాలు ఇంటలేవు, ఎవరు ఇంటలేరు కాబట్టి చివరికి మనకు మిగిలినది దేవుడే కాబట్టి ఆయన దగ్గరకు పోయి మనమంతా పూజలు చేసి వారి కళ్యాణం జరిపించి మన కోరికలు వారి మీద ఉంచితే వారే మన కోరికలను, మనకు జరిగినటువంటి అన్యాయానికి అన్నిటి కూడా తనే పరిష్కారం చేస్తాడని భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంటే ఈ సర్వే నెంబర్ 613 సర్వే నెంబర్ 119లోని ఈ ఆలయంలో ఎప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయని భావించవచ్చు? మా తాత ముత్తాతల నుంచి ఎప్పుడో మేము దాదాపు నాకు 40 సంవత్సరాల వయసు, నాకు 10-15 ఏళ్ళ వయసునప్పటి నుంచే నేను ఈ భూములపైకి వ్యవసాయం చేసేవాళ్ళం. అంతకుముందు మా నాన్న, అంతకుముందు మా తాతలు కూడా చేసినటువంటి భూములు ఇవి. అప్పటి నుంచి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠలు కూడా కొన్ని వందల ఏళ్ళ కింద జరిగి ఉంటాయనేది మా యొక్క భావన. కానీ మాకు పూర్తి సమాచారం తెలియదు. అంటే ఇక్కడ ఈరోజు ఏం చేశారు? ఇక్కడ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రైతులందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వారికి ఒక కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇంకేం కార్యక్రమం చేయాలని ఆలోచన? హనుమాన్ జయంతి ఏప్రిల్ 2వ తారీఖున నిర్వహించబోయే హనుమాన్ జయంతి రోజు కూడా అత్యంత అంగరంగ వైభవంగా ఇంతకంటే పెద్ద ఎత్తున చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మరియు ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని నిర్ణయించడం జరిగింది. అదే విధంగా ఆ రోజు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ భవిష్యత్తులో ఏమైనా టెంపుల్ నిర్మాణం చేయాలని ఆలోచన ఉందా? ఈ యొక్క టెంపుల్ యొక్క నిర్మాణాలను, ఈ టెంపుల్కి ఒక కమిటీని నిర్ణయించి ఆ కమిటీకి సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి కార్యకలాపాలు అన్ని చేసిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం పర్యటించి ఈ దేవుడి యొక్క ఆలయాన్ని నిర్మించేందుకు కావలసినటువంటి దాతలను కానీ లేకపోతే విరాళాలను కూడా చట్టబద్ధంగా సేకరించి ఈ యొక్క ఆలయాలను ఎట్టి పరిస్థితిలో డెవలప్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ సర్వే నెంబర్ 613, 119లో ఈ యొక్క హనుమాన్ టెంపుల్ ఒకటే ఉందా? లేదండి, ఈ 613 అనే సర్వే నెంబర్లో దాదాపు 6 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నింగమయ్య టెంపుల్, అది పెద్ద టెంపుల్. ఆ తర్వాత ఆదిపోచమ్మ టెంపుల్, ఆ తర్వాత మన హనుమాన్ టెంపుల్, ఆ తర్వాత పెద్దమ్మ టెంపుల్, ఆ తర్వాత మహంకాళి టెంపుల్ కూడా ఉందండి. ఈ ఆలయాలు మొత్తం ఒక ప్రభుత్వం కూడా ముందుకొచ్చి
వీటన్నిటిని ప్రభుత్వమే డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు దాంట్లో భాగస్వామ్యం కల్పిస్తారని చెప్పేసి కూడా ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈ ఆలయాన్ని సందర్శించాలంటే ఏమన్నా భక్తులకి నిర్బంధం ఉందా? ఏమన్నా ఉందండి. ఈ యొక్క ఆలయాన్ని సందర్శన కోసం మేము చాలా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. మేమే కాకుండా మాతో పాటు ఉన్నటువంటి చాలా మంది భక్తులే కాకుండా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క భూమి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు ఇందులోకి రావడానికి మరియు దేవుడికి పూజలు అందించుకోవడానికి చాలా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. నాకు తెలిసి ఆ దేవుడి దయ మనం అందుంటే ఇవన్నీ తొలగిపోతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇంకా ప్రభాకర్ గారు చెప్పండి, ఇక్కడ జరిగిన పూజ వివరాలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చి మేము ప్రత్యక్ష పూజలు చేయడం జరిగింది. అట్లాగే ప్రసాద కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇందులో ఉన్న మా గుడి మాకు ఇంకా కాస్త పెద్దగా మా టెంపుల్కు మందిరికి చాలామంది సహకరించి మా టెంపుల్ యొక్క గుడికి నీడ లాంటిది, గుడికి సంబంధించిన గుడి కట్టడాలు అవన్నీ మాకు చేయాలని కోరుతున్నాము. అట్లాగే చుట్టూ పారిగోడలు ఉన్నాయి, చుట్టూ మాకు రానియకుండా ప్రత్యక్షమైన అడ్డంకులు ఎదురవుతున్నారు. వీళ్ళు ఎదురు కాకుండా చూడాలని మేము మనం చేసుకుంటున్నాం. అంటే ప్రత్యేకించి ఇంత పెద్ద సర్వే నెంబర్లో దీనికి ఈ టెంపుల్కి ఏమన్నా దారి ఉందా? దారి అనేది చాలా ఉన్నాయి, కానీ ఆ దారులన్నీ అడ్డుకొని మాకు రానియకుండా మూసేయడం జరిగింది. అంటే దీని మీద మీరు మరి భక్తుల కోసం ఏమన్నా కార్యాచరణ ఉంది? భక్తుల కోసం కార్యాచరణలు ఉన్నాయి. మేము దాన్ని కూడా మేము అందరికీ ముందుండి మేము ముందంతలుగా జరుపుకోనికే మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తే అది కరెక్ట్ కాదు. హిందూ దేవాలయాలు దెబ్బతింటాయి కనుక మనోభావాలు ఇది కరెక్ట్ కాదు. ఏమున్నా మాకు దారి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆలయ పరిరక్షణ కావచ్చు, కేర్ టేకర్స్ ఒక కులము అని ఒక మతం అని అట్లేం లేదు కదా? అవన్నీ ఏం లేదు, అన్ని కులాలు కలిసి ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు ఉన్నారు. ఇందులో ఎవరికి కుల విధాలు ఎవరికి లేవు, అందరికీ సమానంగా. ఈ సందర్భంగా మీరు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కావచ్చు, ఎండోమెంట్ మంత్రి కావచ్చు, రెవెన్యూ మంత్రికి మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? మేము మా ఇక్కడ కోల్పోయినటువంటి భూములను కానీ, మా హనుమాన్ గుడిని కానీ, ఆదిపోచమ్మ టెంపుల్ కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇందులో మాది కులమే కాకుండా దేవాలయాలు కూడా గుడికి డెవలప్మెంట్ లేకుండా ఉన్నాయి. ఆ డెవలప్మెంట్ అనేది చేయాలి. ఇంకొకటి మా కోల్పోయిన భూములు కూడా మాకు వస్తాయని మేము రోజు దేవునికి ప్రార్థిస్తున్నాము. అట్లాగే మాకు మంచి జరుగుతుందని మేము రోజు వచ్చి అనేక పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఇకపై మాకు పూజలు జరుగుతూనే ఉంటాయి. దీనికి ఎవరు అడ్డుకోవద్దు. ఏమన్నా ఉన్నా కానీ మా రైతులకు ఇబ్బంది పెట్టొద్దు. మాకు కానీ రైతులకు కానీ భక్తులకు కానీ ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టొద్దు. ఈ గుడిని ఇంకా డెవలప్ చేయడానికే చూడాలి, కానీ దీనికి అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు. అది కరెక్ట్ కాదని నేను వినిపిస్తున్నాను. అంటే ఆలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే ఆలోచన ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. మాకు ఇక్కడ ఉన్నది దగ్గర వేలాది మంది కాబట్టి మాకు దేవాలయం కట్టాలని మాకు కూడా ఆలోచన ఉంది. ఆలోచన ఉన్నప్పటికీ కొంతమంది దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మాకు కట్టాలని ఉంది. మీ పూర్తి సహకారాల నుంచి గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ మాకు ప్రజల ద్వారా మాకు మంచి చేస్తే మేము ఖచ్చితంగా టెంపుల్ను నిర్మాణిస్తామని కోరుతున్నాం. ధన్యవాదాలు ప్రభాకర్ రాజు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.